హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసిన ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు స్మార్ట్ రేషన్ కార్డులు అనేది చిన్న స్మార్ట్ కార్డు రూపంలో అనేది తీసుకొని వచ్చున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ రేషన్ కార్డులు అనేది డైరెక్ట్గా మన ఇంటికే చేరుతున్నాయి. ఒకవేళ చేరలేని పరిస్థితుల్లో ఎటువంటి కంగారు అనేది పడబాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఆ రేషన్ కార్డులు అనేది కొంత లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ రేషన్ కార్డు అనేది ఈ స్మార్ట్ కార్డు అనేది ఎక్కడి వరకు వచ్చినది అనేది మనకి ట్రాక్ చేసుకోవచ్చు. లేదా ఇంకా అత్యవసరం అనుకుంటే మాత్రమే పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఫుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది ఫుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఎప్పుడు రొటీన్గా మీకు చెప్పేది దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆన్ చేసుకుని ఫ్రెండ్స్. ఎందుకంటే దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఉన్న మెరా రేషన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేస్తున్న ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ కింద బెనిఫిషియస్ యూజర్ అండ్ డిపార్ట్మెంట్ యూజర్స్ అని ఉంది కదా. బెనిఫిషియస్ యూజర్ మీద క్లిక్ చేసుకొని కింద మనం ఆధార్ కార్డు అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత కింద వెరిఫికేషన్ క్యాప్షన్ ఉంటుంది, దాన్ని క్లియర్గా ఎట్లా ఉండింది అట్లా ఎంటర్ చేసేసాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ విత్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇచ్చిన క్యాప్షన్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి, లేదనుకుంటే మళ్ళీ రివర్స్ ఇన్వాలిడ్ క్యాప్షన్ అని పడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేసుకొని లాగిన్ విత్ ఓటీపీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓటీపీ చేసుకున్న తర్వాత ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. మన ఆధార్ నెంబర్కి ఏ కార్డు అయితే లింక్ అయి ఉంటుందో ఆ ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ ఎంపిన్ ఉండదు. అది క్రియేట్ ఎంపిన్ అని మనకి యాప్ అనేది లాక్ అనేది పెట్టుకోవచ్చు. ప్రజెంట్గా అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన చిన్న బాక్స్ లాంటిది వచ్చిన కదా, ఇక్కడ ఇదే మన స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఈ విధంగానే వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి పీడిఎఫ్ రూపంలో ఇన్స్టాంట్గా మన రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టాంట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే మన స్మార్ట్ రేషన్ కార్డు అనేది లేట్ అవుతుంది అని మనకు తెలిసినప్పుడు, మనకి రేషన్ కార్డు గురించి తెలియనప్పుడు ఈ విధంగా మన మొబైల్లోనే మెరా రేషన్ అనే యాప్ని ఉపయోగించుకొని మన రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ ఈ విధంగా మన రేషన్ కార్డు అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్లు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి హోమ్ అని, మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని, రేషన్ ఎటైల్మెంట్ అని, సరెండ్ ఆర్సీ అని, ఆర్సీ ట్రాన్స్ఫర్ అని, ఈ విధంగా చాలా ఆప్షన్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా. చూడండి, ఇక్కడ పైనుంచి 2 ఆప్షన్ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉండదు కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మన ఫ్యామిలీ డీటెయిల్స్, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. చూడండి, మనకి ఏ విధంగా ఇక్కడే మనము కేవైసీ వెరిఫై అనేది కూడా ఇక్కడ అయ్యిందా లేదా అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ పైన టాప్లో కనిపిస్తుంది కదా యాడ్ న్యూ మెంబర్ అనేది, మనం ఎవరైనా సరే కొత్తగా యాడ్ చేయాలనుకుంటే మాత్రం మనం ఈ యాప్లో నుంచి డైరెక్ట్గా మనము యాడ్ చేసుకోవచ్చు మెంబర్ అనేది. క్లిక్ చేసిన తర్వాత చూడండి మొత్తం పైన 9 స్టెప్లు ఉన్నాయి. అంటే మన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా అయితే ఫిలప్ చేస్తామో అదే విధంగా ఇక్కడ మొత్తం ఫిలప్ చేసి లాస్ట్లో సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే కొద్ది రోజులకి మనకు న్యూ మెంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే మనకి దగ్గరలో ఉన్న సచివాలయంలోకి వెళ్ళేసి యాడ్ మెంబర్ కింద మనం కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి యాప్ అనేది ఇన్స్టాంట్గా పీడిఎఫ్లో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఏ విధంగా ట్రాక్ చేయాలో తెలుసుకున్నారు కదా, అలాగే పీడిఎఫ్ రూపంలో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.